హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు దివ్య డైరీస్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా చికెన్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఉప్పు, కారం, పసుపు వేసి నీట్గా అంతా మిక్స్ అయ్యే వరకు కలిపి పక్కన ఉంచుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఈ చికెన్ ఫ్రై కోసం మసాలా కారం ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు, గసాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, జీలకర్ర, యాలకులు, ఎండుమిర్చి వీటన్నింటినీ ఒక ప్యాన్లోకి వేసుకొని డ్రై ఫ్రై చేసి మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మరీ ఫ్రై అవ్వాల్సినంత అవసరం లేదు. కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించాలి. పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఆ మసాలాలోకి వేసి ఓ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి ముక్క గట్టి పడే వరకు గంటెతో తిప్పుకుంటూ వేగనివ్వాలి. పీస్ గట్టిగా అవ్వగానే లో ఫ్లేమ్లో పెట్టి మూత వేసి ఉడకనివ్వాలి. ఈలోపు చికెన్లో వాటర్ రిలీజ్ అవుతూ చికెన్ ఉడకడం స్టార్ట్ అవుతుంది. చికెన్ కొంచెం బాయిల్ అయ్యాక ఫ్రాగ్రెన్స్ కోసం కరివేపాకు వేసుకోవాలి. చికెన్ ఉడికిందో లేదో ఒక ముక్క బ్రేక్ చేసుకొని చూసుకోవాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. నీళ్ళంతా ఎగిరిపోయే వరకు మూత పెట్టి చెక్ చేసుకుంటూ ఉండాలి ఉడికిందా లేదా అని. వన్స్ చికెన్ ఉడికిపోయాక హై ఫ్లేమ్లో ఉంచి నీళ్ళు ఎగిరిపోయే వరకు ఉంచి చికెన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. చికెన్ ఫ్రై చేసేటప్పుడు కలపడం కొంచెం కష్టంగా ఉంటుంది. వాటర్ వేసుకుంటూ గంటెతో తిప్పుతూ ఉండాలి. చికెన్ ఫ్రై అయిన తర్వాత చికెన్లోకి కరివేపాకు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కారం వేసి తిప్పుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మసాలా కారం అంత వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందు ఫ్రై చేసాం కాబట్టి. తర్వాత చికెన్ మసాలా వేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పు కూడా వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.